డియర్ సిటిజన్స్, నమస్తే. అదిగో అదో మయసభ, అదో మయసభ. ఆ సభలో మాట్లాడుచున్నారు ఒక బాబు, భస్మాసుర బాబు. జై తోడు దొంగల పార్టీ, జై జై తోడు దొంగల పార్టీ. ఈరోజు ఈ విధముగా మనమంతా సమావేశమవడం చాలా మంచిది తమ్ముళ్ళు. ఈ విధముగానే మనం ముందుకు పోవాలి. 14 సంవత్సరముల సీఎంని, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఈ జగన్మోహన్ రెడ్డికి చూపించాలి తమ్ముళ్ళు. ఆ నోటుకు ఓటు కేసు తిరగదొడతారా? ఎలా ఉంది వాళ్ళు? నా పైన ఎన్ని కేసులు, నా స్టేలు తెచ్చుకున్నానా లేదా తమ్ముళ్ళు? ఈ కేసులో కూడా స్టే తెచ్చుకుంటాను. చెప్పండి తమ్ముళ్ళు, నేను ఏనాడైనా జైలుకి వెళ్ళానా? లేదు 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 లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు? 16 నెలలు జైల్లో ఉన్నాడు. అవునా తమ్ముళ్ళు? అవును అవును అవును. అది మరి మన స్థాయి, మన పలుకుబడి. మనం వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి చేయగలడా తమ్ముళ్ళు? లేదు లేదు లేదు. అందుకే అంటున్నా, నాతోటి పెట్టుకోవద్దు అని. ఆనాడు విజయవాడలో 30-40 గొల్లను కూలగొట్టామా లేదా? ఈరోజు 1-2 విగ్రహాలను కూలగొట్టడం, విరగొట్టడం ఓ లెక్క నాకు? నన్ను ఓడించి నువ్వు పాలన చేస్తావా జగన్మోహన్ రెడ్డి? చూస్తా, ఎలా చేస్తావో చూస్తా. రాష్ట్రాన్ని మండిస్తా, అగ్నిగోళం చేస్తా. నాతో పెట్టుకోకు జగన్ రెడ్డి, నాతో పెట్టుకోకు అని ఖబర్దారని హెచ్చరిస్తున్నా. మామకి వెన్నుపోటు పొడిచిన నాకు ఈ జగన్కి వెన్నుపోటు పొడవడం ఓ లెక్క నా తమ్ముళ్ళు? లేదు లేదు లేదు. ఇక నుంచి రాష్ట్రం మొత్తం అలా కల్లోలం చేయడమే మన పని. అప్పటిదాకా నిద్రపోయేది లేదు, నేను నిద్రపోను, జగన్మోహన్ని నిద్రపోనివ్వను. జై తోడు దొంగల పార్టీ, జై జై తోడు దొంగల పార్టీ.